ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎల్ఎన్టీ ప్యానెల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండి. బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి లోపల ఏముంటాయని. ఫ్రెండ్స్ ఇది యామ్స్ మీటర్ అండి, మోటార్ యొక్కది. అలాగే ఎల్టీఎల్కే సబ్మేరబుల్ పంప్ కంట్రోలర్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇవి మోటార్ ఏ విధంగా వాడాలనేది. ఫస్ట్ వన్ అంటే గ్రీన్ బటన్ 3-4 సెకండ్లు పెట్టుకుంటే చాలు. తర్వాత రిలీజ్ చేసిన వెంటనే మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది. మనం చేయకూడనివి అంటే 3-4 సెకండ్ల కంటే ఎక్కువసేపు గ్రీన్ బటన్ పెట్టుకోకూడదు. రన్నింగ్ లో ఉన్నప్పుడు గ్రీన్ బటన్ అనేది మనం నొక్కకూడదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎల్ఎన్టీ ప్యానెల్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం. కీప్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎల్ఎన్టీ ప్యానెల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండి. అంటే సింగిల్ ఫేస్ 2 హెచ్పి అనేది మీకు వివరంగా చెప్తాను. ఇది ఎంజీ G2 అండి, ప్రొడక్ట్ సబ్మేరబుల్ పంప్ కంట్రోలర్. అలాగే సింగిల్ ఫేస్ 2 హెచ్పి మోటారు, అలాగే 240 వాట్స్, 1560 హెచ్ఎస్ అండి. ఇది నెంబర్ ఆఫ్ అంటే ఒక క్వాంటిటీ ఉంటుంది. క్యాట్ నెంబరు, అలాగే స్టార్ట్ కెపాసిటర్ 20 and 250 MFD అండి. అండ్ కాయిల్ వోల్టేజ్ 240 వాట్స్, రన్నింగ్ కెపాసిటర్ 2 into 35 M, అలాగే ర్యాలీ రేంజ్ 1322 amps అండి. ఇది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే 1 అండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఎంఆర్పి కూడా ఉంది అక్కడ. దానికి తోడు ఇక్కడ స్కానర్ కూడా ఉందండి. ఆ స్కానర్ స్కాన్ చేస్తే మనకి దాని గురించి పూర్తిగా తెలుస్తుంది. అలాగే పక్కకి తిప్పుకుంటే ఇక్కడ దాని యొక్క స్పెసిఫికేషన్ మళ్ళీ ఉన్నాయి. ఇంకో కేజీస్ అండి, 4.85 కేజీస్. అలాగే దాని యొక్క నెంబరు అట్లా ఉంది. బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి లోపల ఏముంటాయి అనేది మనకు తెలుస్తుంది. మనం బాక్స్ అనేది కట్ చేస్తున్నాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే లోపల ఏముంటది అనేది అసలు చూద్దాం. ఫస్ట్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటున్నాం. ఒక పక్క ఓపెన్ చేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసుకుంటే కనపడుతుంది సబ్మేర్బుల్ అంటే ఎల్ఎన్టీ యొక్క ప్యానెల్ బోర్డు. చూస్తున్నారు కదా, థర్మాకోల్ షీట్ తో ప్రొడక్ట్ చేసింది. ఎందుకంటే థర్మాకోల్ షీట్ లేకపోతే అది కుదుపుల్లో అటు ఇటు ఊగుతుంది కాబట్టి అది థర్మాకోల్ షీట్స్ అనేవి వేస్తారు. ఇప్పుడు ఆ బోర్డుని మనం బయటకు తీద్దాం. బయటకు తీసి చూసి థర్మాకోల్స్ ఓపెన్ చేసిన తర్వాత దాని కవర్ కూడా మనం తీద్దామండి. కవర్ తీసి లోపల అసలు ఏముందని చూద్దాం. అంటే బయటకి కనపడుతుంది, కానీ కవర్ తీస్తే కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటది కదా. అసలు ఎల్ఎన్టీ కొంచెం బాగా పాపులర్ అయిన కంపెనీ. అంటే రేట్ కూడా చూసారు కదా, 5000 ఉంది. మార్కెట్ లో అయితే ఆ రేట్ చెప్పకూడదు. మార్కెట్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటది కదా, అలాగే ఇక్కడ కూడా అంతే. ఫ్రెండ్స్ ఇది యామ్స్ మీటర్ అండి, మోటార్ యొక్కది. అలాగే ఎల్టీఎల్కే సబ్మేరబుల్ పంప్ కంట్రోలర్ అండి. స్టార్టింగ్ కెపాసిటర్, రన్నింగ్ కెపాసిటర్, ర్యాలీ రేంజ్, అలాగే మోటార్ రేటింగ్ అనేది పక్కన ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్ ఇవి మోటార్ యొక్క స్టార్టింగ్ స్టాప్ బటన్స్ అండి. ఇవి ఈ ప్యానల్ బోర్డు యొక్క మోడల్ నెంబర్ అండి, MRG2. మీరు చూస్తున్నారు కదా, ఇవి మోటార్ ఏ విధంగా వాడాలనేది. ఫస్ట్ వన్ అంటే గ్రీన్ బటన్ 3-4 సెకండ్లు పెట్టుకుంటే చాలు. తర్వాత రిలీజ్ చేసిన వెంటనే మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది. మనం చేయకూడనివి అంటే 3-4 సెకండ్ల కంటే ఎక్కువసేపు గ్రీన్ బటన్ పెట్టుకోకూడదు. రన్నింగ్ లో ఉన్నప్పుడు గ్రీన్ బటన్ అనేది మనం నొక్కకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం ఈ బోర్ ఏ విధంగా వాడాలో చూసాం కదా. ఇప్పుడు లోపల పార్ట్స్ చూద్దాము ఏ విధంగా ఉంటాయో. ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే ఈ యొక్క ప్యానల్ బోర్డు యొక్క డిజైన్ అంటే ఏ విధంగా వేసారు అనేది దాని ఇన్స్ట్రక్షన్స్. అలాగే పై బటన్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అండి. అవి చూడండి, ఇక్కడ ప్లాన్ కూడా ఉంది. కీ డయాగ్రామ్ యొక్క ప్లానింగ్ అది. ఇది యామ్స్ మీటర్ యొక్క వైర్స్ అండి ఇవి. ఆ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, గ్రీన్ బటన్ వెలుగుతుంది. అలాగే దీని ఫేస్ చూసుకున్నట్లంటే సప్లై ఫేస్ న్యూట్రల్ అండి. ఇవి ఈ యొక్క మోటార్ యొక్క అవుట్లు RYB. అలాగే ఈ యొక్క స్టార్టింగ్ కెపాసిటర్ ఇదేమో రన్నింగ్ కెపాసిటర్స్. అలాగే ఇది యూనిట్ పైన ఉన్నది ఆన్ ఆఫ్ బటన్ సంబంధించిన యూనిట్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇవి కనపడుతున్నాయి కదా, ఇవి ఫేస్ యొక్క వైర్లు పంపించుకున్నాక, అలాగే మోటార్ యొక్క అంటే మోటార్ కి అవుట్ వైర్లు పంపించుకున్నాకండి. ఇవి పక్కన చూసుకున్నారైతే ఇక్కడ ఎర్త్ పాయింట్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు లేటెస్ట్ గా నోటిఫికేషన్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.
ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.